హలో అందరికి కెప్టెన్సీ టాస్క్ అనేది శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత జరిగింది. మొత్తం భరణి చేతుల్లో పెట్టారు బిగ్ బాస్. దానికంటే ముందు వీడియోను లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. భరణి గారు ఏం చేయాలంటే కెప్టెన్సీ కంటెండర్ ని చూస్ చేసుకోవాలి. అంటే తనకి ఇష్టమైన 5గురిని అయితే కెప్టెన్సీ కంటెండర్ గా చూస్ చేసుకోవాలన్నమాట. అయితే ఏం చేస్తారంటే తనని తను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరెవరైతే ఇప్పటి వరకు కెప్టెన్ కాలేదో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసేది తనూజాని, సెకండ్ దివ్యాని, తర్వాత నిఖిల్, తర్వాత సాయి శ్రీనివాస్. అంటే వైల్డ్ కార్డ్స్ నుండి ఇద్దరు, వాళ్ళ కూతుర్లను ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం 5 మెంబర్స్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అంటే ఇది ఒక సపోర్టివ్ టాస్క్ అనమాట. వాళ్ళు డాన్స్ వేస్తుంటారు. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఏం చేయాలంటే ఒక్కొక్క రౌండ్ నుండి ఒక్కొక్కరిని అయితే ఎలిమినేట్ చేస్తూ రావాలి. సో ఇలా ఎలిమినేట్ చేస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసింది ఎవరిని అంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసింది సాయి శ్రీనివాస్ని. ఎందుకంటే అతనికి ఆల్రెడీ పవర్ ఉంది కదా, అంటే ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేశారు. సో మళ్ళీ అలాంటి ఇమ్యూనిటీ పవర్ రాకూడదని అయితే డైరెక్ట్ గా సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేశారు. సెకండ్ ఎలిమినేట్ చేసింది ఎవరంటే నిఖిల్ని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఎవరంటే భరణి గారిని అయితే ఎలిమినేట్ చేశారు. వీళ్ళు ముగ్గురిని అయితే హౌస్ మేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ రౌండ్ బై రౌండ్ ఎలిమినేట్ చేసేసారు. ఫైనల్ గా వచ్చింది ఎవరు అంటే తనూజ అండ్ దివ్య. అంటే వీళ్ళిద్దరి మధ్యన అయితే కెప్టెన్సీ టాస్క్ జరిగింది అనమాట. వీళ్ళిద్దరిలో కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు వీళ్ళకి ఎవరెవరు ఎటు సపోర్ట్ చేస్తారు అనే విషయం అయితే ఇక్కడికి వచ్చింది. సో తనూజని ఎవరిని సపోర్ట్ చేశారు, దివ్యని ఎవరిని సపోర్ట్ చేశారు అనే విషయానికి వస్తే తనూజని ఎవరిని సపోర్ట్ చేశారంటే డెమోన్ పవన్ సపోర్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, రీతు సపోర్ట్ చేసింది, నిఖిల్ సపోర్ట్ చేశాడు, మాధురి గారు సపోర్ట్ చేశారు. వీళ్ళు 5 మెంబర్స్ అనేవాళ్ళు తనూజకి సపోర్ట్ చేశారు. ఇక్కడ దివ్యకి సపోర్ట్ చేసింది ఎవరు అంటే సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్, ఇమాన్యుల్, సంజన అండ్ గౌరవ్ గుప్తా. వీళ్ళైదురు సెలెక్ట్ చేశారు. ఇక్కడ మిగిలింది ఒక ఓటు, అంటే 5 to 5 ఓట్స్ అయితే వచ్చాయి కదా. ఒక్క ఓటు అది భరణి గారి చేతుల్లో ఉంటది. మీరు రామురావుతో అడగచ్చు. రామురావు సంచాలక్. సో భరణి చేతుల్లో డిసైడింగ్ ఓటు ఉందన్నమాట. డిసైడింగ్ ఓటు భరణి చేతుల్లో తనుజకి వేస్తే తనుజ గెలుస్తుంది, దివ్య వేస్తే దివ్య గెలుస్తుంది. సో ఇక్కడ భరణి గారు ఏం చేశారంటే తనుజకి కాకుండా దివ్యకి అయితే గెలిపించారు. సో మొత్తానికి ఏమైందంటే దివ్య ఈ వారం అయితే కెప్టెన్ అయ్యింది. తనూజ మళ్ళీ లాస్ట్ వరకు అయితే వచ్చి ఓడిపోయింది. సో ఈ వారం మీ కెప్టెన్ ఓకే అనుకుంటున్నారా, తనూజ ఏంటో బాగుండు అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. భరణి గారు కూడా ఎవరిని సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది కూడా కింద కామెంట్ చేయండి.